తెలంగాణ బీఎస్పీ ప్రెసిడెంట్, రిటైర్డ్ వీఆర్ఎస్ ఐపీఎస్ అధికారి, సంక్షేమ గురుకుల మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీని బీఎస్పీ సీనియర్ నాయకులు కేశవరావు, హరిబాబు, నాగరాజుల ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోని వైజయంతి థియేటర్లో బుధవారం ఉచితంగా ప్రదర్శించారు. ఈ షోను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చిత్ర దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు, ఇతర సాంకేతిక బృందంతో పాటు వందలాది మంది బీఎస్పీ కార్యకర్తలు, స్వెరోస్ అభిమానుల మధ్య తిలకించారు. చిత్ర ప్రదర్శనకు ముందు ఆర్ఎస్పీ థియేటర్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా ప్రవీణ్ ఐపీఎస్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా బీఎస్పీ నేతలు, స్వెరోలు మాట్లాడుతూ ఆర్ఎస్పీ జీవితం ఎందరికో ఆదర్శమని అన్నారు. ఆయన జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలను ప్రవీణ్ ఐపీఎస్ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దుర్గాదేవ్ నాయుడు వీళ్ళందరి సమక్షంలో ఈ సినిమా చూడడం నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అయితే మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సినిమా కేవలం ఒక 23 రోజుల లోపలనే నిర్మించడం జరిగింది. ఇది ఏ ఉద్దేశంతో, ఒక రాజకీయ ఉద్దేశంతో తీసిన సినిమా కాదు. ఇది నా ఒక్కడి చరిత్రనే కాదు, తెలంగాణలో ఉండే అన్ని 12,000 గ్రామాల్లో ఉండే విద్యార్థుల చరిత్ర, అదేవిధంగా విద్యార్థుల జీవన చరిత్ర, వాళ్ళ జీవన ప్రస్థానం. తెలంగాణలో మరి ఆ రోజుల్లో మరి 1970, 80, 90 సంవత్సరాల్లో ఘోరంగా ఉన్న వివక్ష, ఆ వివక్షను దాటుకొని మరి ఒక కుటుంబం వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచింది, ఆ పిల్లలను గ్రామీణ ప్రాంతాల నుండి బాగా చదివించి అక్కడి నుండి పట్టణ ప్రాంతాలకు, నగరాలకు ఎట్లా పంపించింది, నగరాల్లో మరి యూనివర్సిటీలో ఆ రోజుల్లో వివక్ష ఏ విధంగా ఉండేది, గుండాయిజం ఏ విధంగా ఉండేది, అవన్నీ తట్టుకొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు మరి